రాబోయే సీజన్ మనకి చలికాలం వర్షాకాలం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కాలంలో వచ్చే సమస్యలు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ముఖ్యంగా వాతావరణం చల్లబడినప్పుడు లేదా వర్షాలు పెరిగినప్పుడు మనకి 2 రకాల చేంజెస్ వస్తాయి. ఒకటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు దోమ సమస్యలు కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దోమలు, ఈగలు ఇవి కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా ఫస్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే, ఈ మధ్యలో మీరందరూ మళ్ళీ కోవిడ్ పెరుగుతుంది, కోవిడ్ మళ్ళీ వస్తుందని భయాలు ఎక్కువవుతున్నాయి కాబట్టి మనం ఆ వైరస్ జబ్బుల గురించి మాట్లాడుకుందాం. సో చాలా మటుకు వాతావరణం చల్లబడడం వల్ల ఏమైందంటే ఈ వైరస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ కావడం వల్ల ఏమైందంటే ఈ కోల్డ్ వెదర్లో వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సరే, ఈ వైరస్ ఎలా వస్తుంది మనకి అంటే, వాతావరణం చల్లబడినప్పుడు గాలిలో దాని డ్రాప్లెట్స్ అంటూ ఉంటాయి అన్నమాట. సో అది గాలిలోనే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అంటే ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో ఒక ఇంట్లో ఒకరికి జలుబు స్టార్ట్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఆ జలుబు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వైరస్ మన ముక్కుల్లోనే పెరిగి మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు గాలి ద్వారా పక్కన వ్యక్తికి వెళ్ళి సో ఆ వ్యక్తిలో కూడా ఈ జబ్బు కలగజేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకు ఈ కాలంలో ఎక్కువ అవుతున్నాయి అంటే, ముఖ్యంగా పిల్లలు స్కూళ్ళకి పంపించడం జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి జలుబు దగ్గు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ ద్వారా మనకి ఇంట్లో అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.